హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చెప్పని వంటలు. ఇవాళటి మన స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటో కర్రీ. సాధారణంగా చేసే టమాటో కర్రీ అయినప్పటికీ కూడా కొన్ని మిస్టేక్స్ వల్ల టమాటో కర్రీ కూడా అస్సలు బాగుండదు. మీరు ఎప్పుడు చేసిన టమాటో కర్రీ సాఫ్ట్ టెక్స్చర్తో రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సాఫ్ట్ టెక్స్చర్తో చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసిన టమాటో కర్రీని అన్నంలోకి అయినా, చపాతీలోకి అయినా, పూరీలోకి అయినా, ఈవెన్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో కర్రీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేయండి. ఆయిల్ హీట్ అవ్వగానే 1 స్పూన్ ఆవాలను వేయండి. అలాగే 1 స్పూన్ జీలకర్రను కూడా వేయండి. ఒక 5-6 కరివేపాకును కూడా వేయండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేయండి. ఇప్పుడు బాగా కలిసేటట్టు ఒకసారి కలపండి. ఇలా కలుపుకున్నాక 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇలా కలుపుకున్నాక 5-6 నిమిషాలు మూత పెట్టండి. తీసి చూసారా, టమాటో ముక్కలు అనేవి చాలా బాగా ఉడికాయి. ఇందులోని 1 టీ స్పూన్ కారాన్ని, అలాగే టేస్ట్కు సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేయండి. కొంచెం గ్రేవీగా చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. మూత తీసాక చివరిగా కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. మరో 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, సింపుల్గా చేసే ఈ టమాటో కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన అమ్మ చెప్పని వంటలని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.